Hi, my dear nursing officer. Today we are discussing about యూరినరీ ఇన్కంటినెన్స్. యూరినరీ ఇన్కంటినెన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. యూరినరీ ఇన్కంటినెన్స్ అంటే యూరిన్ సరిగా పాస్ అవ్వకపోవడం. సో అందులో కొన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. స్ట్రెస్ ఇన్కంటినెన్సీ. స్ట్రెస్ ఇన్కంటినెన్స్ అంటే ఏంటి? ఇన్వాలంటరీ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ అక్కర్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ అండర్ స్ట్రెస్ సచ్ యాజ్ లీకేజ్ ది యూరిన్ డ్యూరింగ్ కాఫింగ్ అండ్ స్నీజింగ్. సో స్ట్రెస్ ఇన్కంటినెన్సీ అనేది ఇన్వాలంటరీ ప్యాసేజ్, మనకు తెలియకుండానే యూరిన్ పాస్ అవుతుంది. సో ఎలా అంటే మనకి ఇంక్రీజ్డ్ ఇన్ అబ్డామినల్ ప్రెజర్ ఇంక్రీజ్డ్ వల్ల, సో స్ట్రెస్ వల్ల దాని ఇంకా నెక్స్ట్ అర్జీ ఇన్కంటినెన్సీ. సో ఇన్వాలంటరీ లాస్ ఆఫ్ యూరిన్ వెన్ ఏ ఓవర్ రియాక్టివ్ బ్లాడర్ మజిల్స్ కాజెస్ సడన్ అర్జీ టు యూరినేషన్. సో అర్జీ ఇన్కంటినెన్సీ అంటే ఏంటిది? ఇన్వాలంటరీ లాస్ ఆఫ్ యూరిన్ వెన్ ఏ ఓవర్ రియాక్టివ్ బ్లాడర్ యొక్క మజిల్స్ రియాక్ట్ అవ్వడం వల్ల సడన్గా అర్జెంట్ యూరినేట్ అవుతుంది. సో మనకి కొన్ని టైమ్స్ కంట్రోల్ చేసుకోలేకుండా పోతాం కదా, సో అక్కడ ఏమవుతుంది? ఓవర్ రియాక్టివ్ అవుతుంది బ్లాడర్. ఓకే, నెక్స్ట్ ఓవర్ఫ్లో ఇన్కంటినెన్సీ డ్యూ టు బ్లాకేజ్ ఆఫ్ యూరెథ్రా యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎంప్టీ ఆఫ్ బ్లాడర్. డ్రిప్లింగ్ ఆఫ్ యూరిన్ ఈజ్ ప్రజెంట్ ఈవెన్ ఆఫ్టర్ యూరినేషన్. సో మనం యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా ఫుల్గా ఎంటీ అవ్వదు బ్లాడర్. సో కొంచెం మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాము? ఓవర్ఫ్లో అంటాము. న్యూరోజెనిక్ ఇన్కంటినెన్సీ డ్యూ టు ఇంపైర్మెంట్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ సచ్ యాజ్ ఆఫ్టర్ స్పైనల్ కార్డ్ ఇంజరీ వల్ల. సో ఈ ఇంపైర్మెంట్ ఫంక్షన్ అనేది నర్వస్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇంపైర్మెంట్ సరిగా పని చేయకుండా సో మనకు న్యూరోజెనిక్ ఇన్కంటినెన్సీ వస్తుంది.